హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను నాగరాజ్ జిబి. మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చాలామందికి తెలిసిన అప్లికేషన్, చాలామంది సెర్చ్ చేస్తున్న అప్లికేషన్. అలాగే సెర్చ్ చేస్తున్నప్పటికీ అందులో ఉన్న ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి సొల్యూషన్ చూపించడానికి ఈ ట్యూటోరియల్తో నేను ముందుకు వస్తున్నాను. ఆఫ్ కోర్స్ మీకు అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉండొచ్చు ఆ యాప్ ఏంటి అనేది. ఎస్, అదే ఎలక్వెన్స్ టీటీఎస్. ఎలక్వెన్స్ టీటీఎస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దాని హిస్టరీ చేంతాడంతూ ఉంటుంది. రామాయణ మహాభారతాలు విజువల్ ఇంపెయిర్డ్ కమ్యూనిటీ ఇంతగా వినిందో లేదో కానీ ఈ ఎలక్వెన్స్ చరిత్ర గురించి ఇంకంతకంటే ఎక్కువ వినే ఉంటుంది, చర్చించి ఉంటుంది. ప్రతి చోట ఇదే చర్చ. ఆఫ్ కోర్స్ ఎట్టకేలకు ఎలక్వెన్స్ మళ్ళీ రీబర్త్ అయిందని చెప్పాలి. ఈ రీబర్త్లో సబ్స్క్రిప్షన్ ఉంది. సబ్స్క్రిప్షన్ ఇంతకుముందు కూడా ఉండింది, ఇప్పుడు కూడా సబ్స్క్రిప్షన్ పెట్టారు. మంత్లీ సబ్స్క్రిప్షన్, ఇయర్లీ సబ్స్క్రిప్షన్. చాలామంది లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ని క్లోజ్ చేస్తున్నారు. లైఫ్ టైం సబ్స్క్రిప్షన్స్ క్లోజ్ చేయని ఒకే ఒక అప్లికేషన్ ఇప్పటిదాకా ఆటో టీటీఎస్. థ్యాంక్స్ టు ఆటో టీటీఎస్ డెవలపర్. ఓకే, ఇక్కడ ఈరోజు నేను ఈ యాప్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ యాప్ ప్రస్తుతానికి ఇంకా బేటా టెస్టింగ్లోనే ఉంది. ప్లేస్టోర్లోకి పూర్తిగా పబ్లిక్ వర్షన్గా రాలేదు. చాలామందికి ఈ బేటా టెస్టర్గా ఎట్లా జాయిన్ అవ్వాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలి అనేది ఉంది. దాంతోపాటు ఆ యాప్కి ఈ యాప్కి అంటే ఇంతకుముందు యూస్ చేస్తున్న ఎలక్వెన్స్ టీటీఎస్కి ఇప్పుడు యూస్ చేస్తున్న ఎలక్వెన్స్కి, ఇంతకుముందు ఉన్నది ఈటీఏ ఎలక్వెన్స్, ఇప్పుడు ఎలక్వెన్స్, దాన్ని రీనేమ్ చేశారు. దానికి తేడా ఏమన్నా ఉందా అనే విషయాన్ని కూడా చర్చిద్దాం. ఇప్పుడు ప్లేస్టోర్లో ఇప్పుడు సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ప్లేస్టోర్లో దొరుకుతుంది. కానీ దొరకని వాళ్ళు ఎవరైనా లింక్ ద్వారా పోవాలంటే ఎలా వెళ్ళాలి ఒకసారి చూద్దాం. నేను ఆల్రెడీ నా చాట్లో పెట్టుకున్నాను. మై చాట్లో రైట్ స్వైప్ చేస్తున్నాను. ఇది క్రోమ్కి తీసుకెళ్ళింది డైరెక్ట్గా. రైట్ స్వైప్ చేస్తున్నాను. వెల్కమ్ టు ది టెస్టింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ హెడింగ్ 3 అని వచ్చింది. ఇక్కడ ఎలక్వెన్స్ సంబంధించి యు ఆర్ ఎ టెస్టర్. ఇక్కడ నేను ఆల్రెడీ బేటా టెస్టర్గా జాయిన్ అయినాను కాబట్టి ఇక్కడ యు ఆర్ ఎ టెస్టర్ ఉంటుంది. లేకపోతే ఇక్కడ మీకు బటన్ వస్తుంది, జాయిన్ అని వస్తుంది. జాయిన్ బటన్, జాయిన్ యాజ్ ఎ బేటా టెస్టర్ బటన్ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే కొంచెం టైం తీసుకొని మీరు బేటా టెస్టర్గా జాయిన్ అయిపోతారు. ఏం ఖాళీ ఉంటే, లేదంటే బేటా టెస్టర్ ప్రస్తుతానికి ఫుల్ ఉందని చెప్తుంది. ఓకే, నేను జాయిన్ అయినా కాబట్టి నెక్స్ట్ టైం చూద్దాం. ఇది మీరు జాయిన్ అయిన తర్వాత బేటా టెస్టర్గా ఉంటారు. తర్వాత రైట్ స్వైప్ చేస్తున్న మళ్ళీ ఓకే, ఈ టెస్టర్గా నువ్వు జాయిన్ అయిన తర్వాత, బేటా టెస్టర్గా జాయిన్ అయిన తర్వాత నువ్వు అప్డేట్స్ రిసీవ్ చేసుకుంటావు. ఎప్పుడు నీ దగ్గర యాప్ ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఇన్స్టాల్ కాకపోతే ఎలా వస్తాయి? కాబట్టి బేటా టెస్టర్ జాయిన్ అయిన తర్వాత యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, రైట్ స్వైప్. ఒకవేళ నువ్వు బేటా టెస్టర్గా జాయిన్ అయిన తర్వాత కూడా నీ దగ్గర యాప్ ఇన్స్టాల్ చేసుకోలేకపోతే, ఒకవేళ యాప్ ఇన్స్టాల్ కాకుండా ఉంటే డౌన్లోడ్ ఆన్ గూగుల్ ప్లే లింక్ ఇక్కడ ట్యాప్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ తర్వాత చూద్దాం. ఇక్కడే మనం డౌన్లోడ్ ప్లే స్టోర్కి వెళ్ళకుండా ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుందో తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. ఇది రిసీవ్ అప్డేట్స్ ఉంటుంది, కంటైన్ ఉంటుంది. ఓకే, ఓకే, మీ డేటాను కూడా కలెక్ట్ చేస్తుంది. ప్రతి యాప్ కలెక్ట్ చేస్తుంది. నువ్వు బేటా టెస్టర్గా ఎప్పుడైనా లీవ్ అవ్వచ్చు. జాయిన్ అవ్వడము లీవ్ అవ్వడం నీ ఇష్టం. ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు.
ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు? పబ్లిక్ వర్షన్ వచ్చిన తర్వాత నువ్వు లీవ్ అయిపోయి మళ్ళీ పబ్లిక్ వర్షన్లో జాయిన్ అయిపోయి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? దీన్ని అన్ఇన్స్టాల్, దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఎలా పబ్లిక్ వర్షన్ స్విచ్ అవ్వాలి? నేను చెప్పాను కదా అవే. Leave the testing program by clicking the quote leave the program quote button on this page. ఓకే, ఇదే పేజ్లో లీవ్ ప్రోగ్రామ్ ఉందంట. దాని మీద క్లిక్ చేసి లీవ్ అయిపోవాలి. ఫస్ట్ బెటా టెస్టర్గా లీవ్ అయిపోవాలి. పబ్లిక్ వర్షన్కి వెళ్ళాలి. నాకు బెటా టెస్టర్గా వద్దు, అప్డేట్స్ ఎప్పుడు వద్దు, రెగ్యులర్ అప్డేట్స్ వద్దు, ఎప్పుడైతే ప్లే స్టోర్ అప్డేట్స్ వస్తాయో అవి చాలు, పబ్లిక్ వర్షన్కి వస్తాయో చాలు అనుకుంటే అక్కడ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ లీవ్ చేయాలి. సెకండ్ ఆప్షన్ uninstall the testing version. నేను చెప్పాను కదా, అన్ఇన్స్టాల్ ద టెస్టింగ్ వర్షన్, ఏదైతే బెటా టెస్టింగ్ వర్షన్ దాన్ని అన్ఇన్స్టాల్ చేయి. 3. థర్డ్ వన్ install the public version on Google Play.link. గూగుల్ ప్లే స్టోర్లో ఉన్న పబ్లిక్ వర్షన్ని ఇన్స్టాల్ చేసుకో. Note: it can take up to a few hours before you can download the app's public version. పబ్లిక్ వర్షన్ డౌన్లోడ్ చేయడానికి ముందు ఇది నువ్వు కొన్ని అవర్స్ తర్వాత నువ్వు దీన్ని లీవ్ అయిన తర్వాత కొంత టైం తీసుకొని నువ్వు పబ్లిక్ వర్షన్కి వెళ్ళావు. లీవ్ ద ప్రోగ్రామ్ బటన్ ఇక్కడ ఉంది, లీవ్ ద ప్రోగ్రామ్. దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, నాకు పై చూపించింది కదా యువర్ టెస్టర్ అని. ఆ టెస్టర్ రాదు, ఆ టెస్టర్ పోయి జాయిన్ బెటా అని వస్తుంది. Copyright 2025 Google Dash. ఇది You can leave certain data on your use of Note period. Download it on Google Play link. ఇలా ఉంటుంది. గూగుల్ ఎలిక్వెన్స్ టెక్స్ట్ స్పీచ్ బెటా టెస్టర్గా ప్రస్తుతం ఉన్న కొత్త ఎలిక్వెన్స్లో బెటా టెస్టర్గా జాయిన్ అవ్వాలంటే ఈ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీరు జాయిన్ అవ్వాలి. మరి ఓకే, నా దగ్గర యాప్ ఇన్స్టాల్ అయ్యలేదు, ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకుంటాను. ఈ మీద క్లిక్ చేస్తాను, చూద్దాం ఏమొస్తుంది. Content rated for downloaded 1000 plus 23 MB. Code Factory Global. Eloquence text to speech open parent early access closed parent and dash app purchases. Eloquence text to speech. Eloquence text to speech open parent early access closed parent and dash app purchases. Right side. Code Factory Global. The developer ది 23 MB. సైజ్ ఎంత ఉంటుందని చెప్పింది. 23 అంటే 22.9 సంథింగ్ ఉంటుంది. అదే అగ్రిగేట్గా మనకు 23 MB. Downloaded 1000 plus times. ఇంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు. Content rated for 3 plus. Install. రేటింగ్ 3+ ఉంది. ఇంకా మరి ఎందుకు రాలేదు 4? ఇంతమంది మనం తహతహలాడుతున్నాం కదా దానికోసం. ఎందుకు రాలేదు అంటే ఒక ఇండియన్ విజువల్ ఇంపేర్డ్ తప్ప దీన్ని ఎక్కువ మంది లైక్ చేయడం లేదు. Content rating install. ఓకే, అది ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి. ఇన్స్టాల్ ఉంది. This app is in development. Be one of the first to try it and provide feedback. See details. డెవలప్మెంట్లో ఉంది. మీరు ఫస్ట్ అవ్వచ్చు. ఫస్ట్గా థౌజండ్స్ పైన ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఫస్ట్ వన్ ఎవరు అవుతాం. ఓకే, This app is in development. Install. ఇన్స్టాల్ మీద ట్యాప్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. Scoop the pause button. Stop button. At this setting, to verify purchases with fingerprint or face. I agree button. Use password button. This setting only applies to this Google account on this device. You can change it anytime. Learn more. మీరు పాస్వర్డ్ ఫింగర్ ప్రింట్లు కనుక మీ ప్లే సర్వీసెస్కి యాడ్ చేసుకుంటే ఇది వస్తుంది. Item 2 of 2. Entering list. Item 1 to prevent unauthorized purchases. Use biometric verify purchases with fingerprint or face. To prevent unauthorized purchase, entering list. Item 1 of 2. If you share this device, keep in mind that any fingerprint or face that's stored can be used for verification. Okay, fingerprint. Item 2 of 2. This setting only applies to this Google account. This setting only applies. Use password button. I agree button. Verify purchases with I agree button. Google pause button. Scan Google Play Store. Go back button. Item 2 of 2. This setting only applies to this Google Play Store pause button. Okay. Text sponsored people also installed. This app is in development. The one of the auto dash open when ready off. Auto dash open when ready. Jump into the app after it install. Cancel. Alert. You. ఇన్స్టాల్ అవుతుంది. Eloquence text to speech installed. ఇమీడియట్గా ఇన్స్టాల్ అయిపోయింది. Uninstall. ఇక్కడ అన్ఇన్స్టాల్ బటన్ వచ్చింది. ఓపెన్ బటన్ వచ్చింది. అలర్ట్. Sponsored people also installed. ఎవరిలో? More options. స్పాన్సర్ చేసేవాళ్ళ? Text reader dash text to speech tools speech productivity star rating :3 point more options. త్వరలో దీనికి స్పాన్సర్ లిస్ట్ కూడా యాడ్ చేస్తారేమో బహుశా. Sponsored people also install. You've got early access to this app. Provide your feedback so the develop open. Okay.
బెటా టెస్టర్గా ఉన్నప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు. ఓపెన్ మీద ట్యాప్ చేద్దాం. Applic pause button. Eloquent abstract background image with flowing waves and get started button. Eloquence is back. Now accessible with a subscription model. Experience the legendary speed and clarity. Completely redesigned for today. ఓకే, అసలైన సీన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎలోక్వెన్స్ ఈజ్ బ్యాక్. ఎందుకు వచ్చింది? Welcome to Eloquence. Eloquence is back. Now accessible with a subscription model. Experience the legendary speed and clarity. Completely redesigned for today. రీడిజైన్ చేశారు, యాక్సెసిబిలిటీ ఉంది, దీంతోపాటు సబ్స్క్రిప్షన్ కూడా ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. రైట్, Get started button. గెట్ స్టార్టెడ్ మీద ట్యాప్ చేద్దాం. గెట్ స్టార్టెడ్ మీద To use Eloquence, you must confirm you are at least 13 years old. This is required to age verification. ఇక్కడ ఫస్ట్ ఏజ్ వెరిఫికేషన్ అడుగుతుంది. Continue button. Age verification. To use Eloquence, you must confirm you are at least 13 years old. This is required to comply with privacy regulations and to protect your data. ప్రైవసీ రెగ్యులేషన్ ప్రకారం అట్లీస్ట్ 13 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళే దీన్ని యూజ్ చేయాలి, లేకపోతే I confirm that I have to use Eloquence. I confirm the continue button. కంటిన్యూ మీద ట్యాప్ చేస్తాం. Age verification. To use Eloquence, I confirm that I am at least 13 years old. I checked. ఇక్కడ చెక్ బాక్స్ అన్చెక్ ఉంటుంది, దీన్ని చెక్ చేయాలి. ఐ కన్ఫర్మ్డ్ ఐఎమ్ 13 ఇయర్స్ ఓల్డ్ అని. Continue ఆ button. తర్వాత కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ To provide subscriptions and improve data collection consent. Continue button. డేటా కలెక్షన్. I accept the collection and use of my data as described. Checkbox unchecked. ఇది I checked. అగ్రి, రెండు చెక్ బాక్స్. To provide subscription, I accept the collection. Continue button. కంటిన్యూ మీద ట్యాప్ చేద్దాం. Continue button. Eloquence uses the following features to provide the best experience. Eloquence requirements. ఎలోక్వెన్స్ రిక్వైర్మెంట్ Continue ఏముంటుంది? button. Eloquence uses the following features. Eloquence requirements. Eloquence uses the following features to provide the best experience. Internet required to check your subscription status and provide updates. Google account with a payment method needed for subscribing. Storage used to save and load your custom dictionaries. మీరు ఎలోక్వెన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు యూస్ చేయాలంటే ఇవి ఉండాలా. స్టోరేజ్ ఉండాలి, పేమెంట్ మెథడ్ ఉండాలి. మీ ఏదైతే మీరు గూగుల్ అకౌంట్ యూస్ చేస్తారో ఆ గూగుల్ అకౌంట్కి పేమెంట్ మెథడ్స్ ఉండాలి. పేమెంట్ మెథడ్స్ గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం, చాలా ట్యూటోరియల్స్లో. యూపీఐ యూస్ చేయొచ్చు, గూగుల్ పే యూస్ చేయొచ్చు, ప్లే స్టోర్ బ్యాలెన్స్ యూస్ చేయొచ్చు, డెబిట్ కార్డ్స్ యూస్ చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ యూస్ చేయొచ్చు. వీటన్నిటికంటే బెటర్ ఆప్షన్ ప్లే స్టోర్ బ్యాలెన్స్. రెడీమ్ కోడ్ ద్వారా ప్లే స్టోర్ బ్యాలెన్స్ పెట్టుకుంటే అది ఈజీగా ఉంటుంది. Continue button. కంటిన్యూ మీద ట్యాప్ చేద్దాం. Start using Eloquence button. స్టార్ట్ యూజింగ్ You're ready to use Eloquence. Thank you for joining us. యు ఆర్ రెడీ టు యూజ్ ఎలోక్వెన్స్. Start using Eloquence. All set. ఆల్ సెట్. You're ready to use Eloquence. Start using Eloquence. All set. Start using Eloquence button. దీని మీద ట్యాప్ చేద్దాం, ఏమొస్తుంది చూద్దాం. Welcome to Eloquence. Not subscribed icon showing cross in the chat bubble. ఓకే, ఇప్పుడు ఈ స్క్రీన్లో నాట్ సబ్స్క్రైబ్డ్ ఐకాన్, మీరు సబ్స్క్రైబ్ చేసి లేదు. రైట్ సైడ్ Not subscribed. నాట్ సబ్స్క్రైబ్. Subscribe now to enjoy the fastest, clearest voice experience. సబ్స్క్రైబ్ నౌ టు ఎంజాయ్ క్లియర్ అండ్ ఫాస్టెస్ట్ వాయిస్ ఎక్స్పీరియన్స్. Subscribe now button. సబ్స్క్రైబ్ నౌ. ఇంకో తర్వాత ఏముందో చూద్దాం. Eloquence TTS settings button. సెట్టింగ్స్ వస్తాయి మళ్ళీ. System TTS settings button. సిస్టమ్ టీటీఎస్ Welcome to Eloquence. రెండు ఉన్నాయి. ఎలోక్వెన్స్ System టీటీఎస్. TTS settings. Eloquence TTS settings button. ఓకే, System TTS settings button. సిస్టమ్ టీటీఎస్. Eloquence ఎలోక్వెన్స్ TTS టీటీఎస్ అంటే settings మీకు తెలిసినవే, button. పాత వాళ్ళు యూస్ చేస్తుంటే అక్కడ సెట్టింగ్స్ ఏమున్నాయో ప్రొఫైల్లో అన్నీ ఉన్నాయి, అవి వస్తాయి. Subscribe now. Eloquence TTS ఓకే, settings button. సబ్స్క్రైబ్ ముందు ఎలోక్వెన్స్ టీటీఎస్ ఏమున్నాయి చూద్దాం. Eloquent pause button. ఎలోక్వెన్స్ టీటీఎస్. Force pitch force Eloquence T voice profile read. Voice profile read. వాయిస్ ప్రొఫైల్ రీడ్, ఇవే వాయిసెస్ ఉంటాయి. ఏమేమి వాయిసెస్ Voice pro pause button. రీడ్, Read checked. Shelly unchecked. షెలీ, Bobby unchecked. బాబీ, Rocco unchecked. Rocco. Glenn unchecked. Glenn. Sandy unchecked. సంధి, Grandma unchecked. గ్రామా, Grandpa unchecked. గ్రాండ్ఫా. Cancel button. క్యాన్సల్. Eloquent voice profile read. Force pitch force Eloquence TTS speed pitch 0 open parent normal close నేను parent స్వైప్ disabled. చేస్తాను, నేను చూసే ఉన్నారు, ఇవన్నీ సెట్టింగ్స్ ఉన్నాయి. Force speech rate force speech rate 50% open force volume force Eloquence volume 100% general. Emoji / emoticon switch process punctuation most disabled. Use number processing switch number processing digits use abbreviation switch intonation pauses switch advanced. Force language selected language English open parody and sampling rate 11 kilohertz. Audio optimization balanced. User dictionary. Enable user dictionaries. Add a new word to the word list. There are 0 words. Import dictionary file. Export dictionary file. Defaults. Reset voice settings. About.
About Eloquence TTS. English Open Parody and Night Sampling Rate 11 kHz. Eloquence TTS settings. ఏవైతే Button. ఉన్నాయో అవే ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్గా, ఏమి చేంజ్ లేదు. పేరు మాత్రమే ఎలిక్వెన్స్ అయింది, అదేమైంది ఈటీ ఎలిక్వెన్స్ ఉంది. System TTS settings. సిస్టమ్ Button. టీటీఎస్ ఏమో సార్ చూద్దాం ఒకసారి. Application to set it. Pause. Button. Speech rates language use system preferred engine auto TTS settings. ఓకే, సిస్టమ్ టీటీఎస్ అని ట్యాప్ చేయాలి. టెక్స్ట్ టు స్పీచ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఇది ఒక బెనిఫిట్. మనము టెక్స్ట్ టు స్పీచ్ ఇంజన్ చేంజ్ చేయాలంటే టెక్స్ట్ టు స్పీచ్ ఇంజన్ యాప్ జెస్చర్ని యూజ్ చేసో లేకపోతే టాక్ బ్యాక్ మెనూ యూజ్ చేసో ఇంకోటో తీసుకురావాలి. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా టెక్స్ట్ స్పీచ్ ఇంజన్కి వెళ్ళి అక్కడ డిఫాల్ట్గా ఆటో టీటీఎస్ ఉంది. ఇక్కడ నేను ఆటో టీటీఎస్ పెట్టుకుని దీన్ని ఇక్కడ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒక బెనిఫిట్. Eloquence settings. Eloquence TTS settings. Subscribe now. Button. ఓకే, సబ్స్క్రైబ్ నా మీద కొడదాం. ఏమొస్తుందో కొనాలి కదా. Subscribe to Eloquence TTS. Unlock and restore. Privacy policy. Terms of use not for annual monthly subscription. Subscribe to Eloquence TTS. Unlock access to TTS unlimited use during subscription. Just Eloquence as you know it to sound. Clarity and speed all languages and profiles 10 languages with Read. Shelley. 7 days free trial. Evaluate once. Before paying activate your preferred plan disabled. ఓకే, 7 days ఫ్రీ ట్రయల్ వస్తుంది ఫస్ట్ టైం. 10 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇంగ్లీష్, యూకే ఇంగ్లీష్, యుఎస్ ఇంగ్లీష్తో పాటు పర్షియన్, జర్మనీ లాంటివి రీజనల్ లాంగ్వేజెస్ లేవు. 7 days ఫ్రీ ట్రయల్ తర్వాత మీరు అమౌంట్ పే చేయాలి, కట్ అవుతుంది. Monthly subscription. Indian rupee 37.39. Indian rupee 37.39 per month. పర్ మంత్కి 37.39. Annual subscription. యాన్యువల్ Indian rupee 373.86. Indian rupee 31.16 per month. చూడండి, Not for 300. now. Annual subscription. Indian rupee 373.86. Indian rupee 31.16 per month. మీరు 37 నుంచి 31 పడుతుంది. ఎప్పుడు ఇయర్లీ తీసుకుంటే దాదాపు మీకు 6 రూపీస్ తగ్గుతుంది అని చూపిస్తుంది. కాబట్టి మీకు 1 year కావాలా మంత్లీ కావాలని మీరు డిసైడ్ చేసుకోండి. Not for now. నాట్ ఫర్ నౌ. Terms of use. Not for annual monthly subscription. ఓకే, Indian rupee subscribe to Eloquence T monthly subscription. మంత్లీ Indian సబ్స్క్రిప్షన్ rupee ట్యాప్ చేస్తాను. 37.39. నేను Indian ఆల్రెడీ rupee 37.39 per month. ఎలిక్వెన్స్ టీటీఎస్ పాత ఈటీ ఎలిక్వెన్స్ యూస్ చేస్తున్నాను, కానీ నేను ఇప్పుడు మీకోసం ట్యూటోరియల్ కోసం నేను దీన్ని మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నాను. డబుల్ ట్యాప్. Google pause button. డబుల్ ట్యాప్ Eloquence చేసి starting today. స్టార్టింగ్ టుడే. Eloquence text to speech. ఎలిక్వెన్స్ Eloquence subscription. సబ్స్క్రిప్షన్ Close. Eloquence text to starting today. స్టార్టింగ్ టుడే. 7-day free trial. 7 days ఫ్రీ ట్రయల్. 11th December ఇది. Starting December 18th, 2025. ఫ్రీ ఉంది కాబట్టి 7 days. 18 తర్వాత 18th నుంచి మనకు ఛార్జ్ అవుతుంది. ఎంత? 37. Indian rupee 37.39/month. 37.39. See included tax. See included. Entering list. Item 1 of 4. To verify your payment method, you will be charged 2 INR, which will be refunded in 10 days. ఫ్రీ ట్రయల్ యాక్టివేట్ అవుతుంది, బట్ 2 రూపీస్ ఛార్జ్ అవుతుంది. అది ఎప్పుడు See రిఫండ్ included అవుతుంది? entering list. Item 1 of 4. To verify your payment method, you will be charged 2 INR, which will be refunded in 10 days. 10 days. 7 days లోపల అవ్వాలి కదా, మరి 7 days తర్వాత అవుతుందంట. ఒకవేళ మీరు 7 days లోపల మీరు అన్స్క్రిప్ట్ చేసుకున్నా కానీ మీకు అమౌంట్ 2 రూపీస్ వస్తుంది. రైట్ స్వైప్. Item 2 of 4. Cancel anytime when subscriptions on Google Play. గూగుల్ ప్లే ద్వారా ఎప్పుడైనా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు మీ సబ్స్క్రిప్షన్. 7 days లోపల చేసుకోవచ్చు. మాకు వద్దనుకుంటే లేదు, 1 month వాడి 37 days తర్వాత, అంటే 37 days, ఈ 7 + 30 కదా, ఈ 37 days అయిపోయేలోపు మీరు క్యాన్సిల్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ సబ్స్క్రిప్షన్ మీకు కట్ అవుతుంది, లేదంటే ఆటోమేటిక్గా కట్ అవుతుంది ప్లే బ్యాలెన్స్ ఉంటే. Item 3 of 4. You won't be charged if you cancel before December 18th, 2025. ఓకే, నేను కనుక December 18th లోపు దీన్ని క్యాన్సిల్ చేస్తే ఛార్జ్ పడదు. Item 4 of 4. We'll send you a reminder 2 days before your trial ends. Out of list. 18th లోపు మీకు 2 days ముందు ట్రయల్ ఎండ్ అవుతుందని నోటిఫికేషన్ వస్తుంది. UPI FANUP. Change payment method. ఇక్కడ పేమెంట్ మెథడ్స్ యూపీఐ, ఫోన్పే ఉంది. By tapping subscribe you agree that your currency fluctuations and bank fees may affect the final amount charged to you. Subscribe button. సబ్స్క్రైబ్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తే ఫోన్పే ద్వారా కట్ అవుతుంది. Subscribe button. సబ్స్క్రైబ్ మీద ట్యాప్ చేద్దాం, ఏమవుతుంది? సబ్స్క్రైబ్. Google pause button. ఏమొచ్చింది? Stop button. నేను Google Play Store. గూగుల్ ప్లే స్టోర్. Use password button. Scan your fingerprint.
స్కాన్ యువర్ ఫింగర్ ప్రింట్ మీద ఉంది, ట్యాప్ చేసి Processing. ఓకే. పర్చేజ్ అథెంటికేషన్ Google pause button. Phone up. Pause. Enter phone screen. Use pin button. ఫోన్ పేకి రీడైరెక్ట్ అయింది. మళ్ళీ Pay Indian rupee 2 and set auto pay. పే ఇండియన్ Pay Indian rupee 2 and set auto pay. చూడండి. Note: amount may be deducted during setup. Pay Indian rupee 2 and set auto pay. 2 రూపీస్ మాత్రమే పే Pay చేయాలి. Indian rupee 2 and set auto pay. డబుల్ ట్యాప్ తొందరగా చేయాలి. Tablet pause ఎక్కువ టైం button. ఉంటుంది. Pay ఎంటర్ చేశాను నేను. button. నంబర్ ఎంటర్ చేయాలి కదా, యూపీఐ ఐడికి సంబంధించి డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Phone up. Google. Pay set successfully. Redirect loading. Eloquence TTS. ఎలక్వెన్స్ టీటీఎస్ Redirecting you to Fanuc to complete your purchase. Redirecting you to Fanuc to complete your purchase. Redirecting you to Fanuc to complete your purchase. అమౌంట్ కూడా పే Google progress చేశాను. are 0% out of 100. ఓకే. Progress are 0%. To prevent unauthorized purchases, all payment methods, radio may require separate fare. Only those without a separate. See which payment methods. None. Radio button is okay. Button. ఓకే. Manage backup payment settings. మేనేజ్ చేయమని బ్యాకప్ అంటుంది. Subscribed. Manage backup payment. We'll only use this to keep. No thanks. Button. Manage settings. Button. No thanks. Button. Eloquence disabled. Welcome to Eloquence. Subscribed icon showing sound waves in a chat bubble. ఇప్పుడు చూడండి, నాట్ సబ్స్క్రైబ్డ్ అని చూపించినప్పుడు సబ్స్క్రైబ్డ్ అయింది. Subscription active. సబ్స్క్రిప్షన్ యాక్టివ్. Renews on December 18th, 2025. డిసెంబర్ 18, 2025 రెన్యూ అవుతుంది. Manage subscription. Button. మేనేజ్ సబ్స్క్రిప్షన్. View plans. Button. వ్యూ ప్లాన్స్. Eloquence is not your default engine. To use Eloquence across all apps, please set it as the default TTS engine in the system settings. Eloquence TTS settings. Button. Fanuc : when you receive Google Pay to send Indian rupee to your bank account. State Bank of India _ system TTS settings. Button. ఇప్పుడు యాప్ స్క్రీన్కి వెళ్దాం. Chess Bank. Eloquence TTS. Nadu 32 notification. Eloquence TTS. ఎలక్వెన్స్ టీటీఎస్ ఉంది. ETI-Eloquence TTS. ఈటీ ఎలక్వెన్స్ రెండు ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే పాతది వాడుతున్నాను, ఇప్పుడు వచ్చిన కొత్తది వాడుతున్నాను. మనం గుర్తుపెట్టుకుని ఈటీ ఎలక్వెన్స్ అనే దాని పాత పేరు ఉంది, రీనేమ్లో రీబర్త్లో ఎలక్వెన్స్ టీటీఎస్ అని ఉంది. Eloquence TTS. ఇట్లా మనం ఎలక్వెన్స్ టీటీఎస్ని పర్చేజ్ చేయొచ్చు, సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్లో కూడా ఉంది. ప్లేస్టోర్లో కూడా మీరు అలా ఈ లింక్ ద్వారా వెళ్ళకుండా ప్లేస్టోర్లో వెళ్ళొచ్చు. బట్ ప్లేస్టోర్లో బేటా టెస్టర్కి యాడ్ అయ్యే ఆప్షన్ చూపించడం లేదు. నేను ఈరోజు మార్నింగ్ నిన్న కూడా చూశాను, బేటా టెస్టర్గా జాయిన్ అవ్వాలంటే ఆప్షన్ చూపించడం లేదు. మరి అది పబ్లిక్ కింద కన్సిడర్ చేస్తుంది. అయితే ఇదే సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి, బేటా టెస్ట్ ఆప్షన్ మాత్రం, జాయిన్ ఆప్షన్ లేదు, లీవ్ ఆప్షన్ కూడా లేదు. ఇది ఎలక్వెన్స్ కొత్త అప్లికేషన్ గురించిన సమాచారం. బేటా టెస్ట్కి ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా ఉపయోగించాలి. అఫ్కోర్స్ వర్కింగ్ అవ్వడంలో ఎటువంటి తేడా లేదు. పాత ఎలక్వెన్స్ ఎలా అవుతుందో ఇది కూడా అలాగే వర్క్ అవుతుంది. బట్ చాలామంది కొనాలనే ఆతృతగా ఉన్నారు. పబ్లిక్ వర్షన్లో వచ్చిన తర్వాత కూడా మీకు కొనవచ్చు. ఎవరికైతే వర్క్ అవుతుందో పాతది, వాళ్ళతో డెవలపర్తో మాట్లాడినప్పుడు మేము పాతది కొన్నాం ఆల్రెడీ, 1100, 1200, 1300, 1700 కూడా పెట్టుకున్నాము, మరి మా పరిస్థితి ఏంది అన్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు వాడుకున్న నాళ్ళు వాడుకోండి, అంటే ఉపయోగపడిన నాళ్ళు వాడుకోండి, వర్క్ చేసిన నాళ్ళు వాడుకోండి, తర్వాత డిసిషన్ మీది. అలాగే దాన్నే కంటిన్యూ అవుతారా, పని చేయకపోతే లేదంటే కొత్తది కొంటారా అనేది మీ ఇష్టము. మేము ఎటువంటి ప్రెషర్ మేము చేయము. వాడుకున్న నాళ్ళు వాడుకోండి, తర్వాత డిసిషన్ తీసుకోండి అని చెప్తున్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, పాత ఈటీ ఎలక్వెన్స్ మీద వాళ్ళు ఎటువంటి ఫోకస్ పెట్టరు. అది ప్లేస్టోర్లో లేదు, దానికి ఎటువంటి ఫోకస్ పెట్టరు, అప్డేట్స్ రావు. కొత్త ఎలక్వెన్స్ ఏదైతే ఉందో దాని మీద మాత్రమే వాళ్ళు ఫోకస్ ఉంటుంది, అప్డేట్స్ వస్తాయి, దాని మీద మాత్రమే వాళ్ళకి డబ్బులు వస్తాయి. కాబట్టి సో మీరు పాత ఎలక్వెన్స్ వాడుతున్న వాళ్ళు వెయిట్ చేయండి, మీది పనిచేసిన వాళ్ళు వాడుకొని, పని చేయనప్పుడు అప్పుడు కొనండి. ఎందుకు డబ్బులు వృధా చేసుకోవడం. సో చాలామంది మోడిఫైడ్ వర్షన్స్ వాడుతున్నారు, వాడిన వాళ్ళు వాడుకోండి. ఒకవేళ ఈజీగా ఉంది, బాగుంది మాకు అనుకుంటే దీన్ని కూడా కొత్తదానికి కొనుక్కొని సబ్స్క్రిప్షన్ చేసుకొని వాడుకోండి. ఇది ఎలక్వెన్స్ యొక్క కొత్త రూపం. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను, నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.